నమస్తే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారు అని అంటే కొంతమంది బీఆర్ఎస్ అంటారు, లేదు లేదు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిండు కదా కాంగ్రెస్ అని అంటారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. సో ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవి అట్లనే ఉన్నది. టెక్నికల్గా ఆయనది బీఆర్ఎస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. ఈయన మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే ఫైట్ చేస్తున్నది. హైకోర్టులో కేసు వేసిర్రు. హైకోర్టు స్పీకర్ పరిధిలోని అంశము, దీనికి ఏం టైం బాండ్ లేదు అని ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేసినట్టున్నారు, ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అయితే ఈ మధ్యలోనే మళ్ళీ దానం నాగేంద్ర ఏమైనా బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా ఒక చర్చ నడుస్తున్నది. కేటీఆర్కి ఆయన టచ్లోకి వెళ్ళిండు, కేటీఆర్ రమ్మంటున్నారు, ఈయనే వెళ్తున్నారు, ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతున్నది, మళ్ళీ దానం నాగేందర్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఈ చర్చ జరిగేలోపే సో ఆయన ఇంతకుముందే జస్ట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, విలేకరులతో మాట్లాడుతూ, సో అలాంటిది ఏమీ లేదు, కొంతమంది అధికారుల తీరు వల్ల నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళ వల్ల నాకు నష్టం జరిగిందని ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. అసలు ఏం జరుగుతున్నది మాట్లాడదాం. అదే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నా ముందు. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. నమస్తే. సో ఇంతకీ దానం నాగేందర్ మళ్ళీ కేటీఆర్తో సంప్రదింపులు జరిపి మన బీఆర్ఎస్లోకి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కలిసి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అవన్నీ అవాస్తవం. ఇంతవరకు మా కేటీ రామారావు కలవలేదు. ఒక పెళ్లిలో కలిసిన సందర్భం ఉంది తప్ప ఏం విషయం మాట్లాడాలి, అలా అంటే అలా వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మాకు టచ్లో కూడా లేడు. అసలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా రానివ్వం కూడా. రానివ్వరా? రానివ్వం, రానివ్వం కూడా. వచ్చినా కూడా అంటే ఆల్రెడీ వెళ్ళిపోయిండా? టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నా, కానీ కండువ కప్పుకున్నాడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. మరి ఇప్పుడు ఆయన అటు ఇటు కాదు మనిషి అయిపోయిండు, 50-50 అయిపోయిండు. కాబట్టి ఇప్పుడు మరి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా టెక్నికల్గా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధాలు లేవు. అట్లానే కాంగ్రెస్ పార్టీతో కండువ కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేసి మొన్న ఇంటర్వ్యూలు చూస్తే ఆయన ప్రస్తావన, ఆయన వ్యవహారం చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనబడుతుంది. కేటీఆర్ని కలిసిండట, కేటీఆర్ రమ్మన్నాడట, నువ్వు అట్లనే ఉండు, అట్లనే చేస్తూ ఉండు, ఏదో ఒక టైంలో మళ్ళీ బ్యాక్ వద్దు అని అన్నాడట. ఇట్లా రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. దానం నాగేందర్ మాటలకు అసలు వాల్యూవే ఉండదు. దానం నాగేందర్ అనేవారు ఎప్పుడు అవసరం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే ఎవరితో మాట్లాడుతుంటాడు. అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకునే వ్యక్తిత్వం ఆయనది. ఏ రోజు కూడా సీనియర్ నాయకుడు నా పెద్ద పేరే బ్రాండ్ అంటుంటాడు కదా, మరి ఆ బ్రాండ్ని ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాడుకోవడం అనేది ఏం బ్రాండ్ ఉంటారో మరి ఆయనకే తెలవాలి, ఆయన వ్యవహారంగా తెలవాలి తప్ప ఆయన బ్రాండ్ లేదు. ఆయన ఎక్కడ పోతుండో అధికారం ఇంపార్టెంట్, ఆయన ప్రజలు ఇంపార్టెంట్. కలిసిండా లేదా? అసలు కలవలేదు. ఎక్కడ కలవాలి? చెప్పి కదా పెళ్లిలో కలిసిండు. మేము దిగిపోతున్నాం, ఆయన వచ్చిండు, రిటర్న్ వచ్చిండు, అలో చెప్పి రాలేదు, అంతే అంతవరకు తప్ప ఏం మాట్లాడలేదు. హలో హలో అని వెళ్ళిపోయిండు. మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారు బిజీ ఉన్నా, నాకు వేరే పని ఉంది, మళ్ళీ కలుద్దాంలే వెళ్ళిపోయాడు అంతే. ఇంకేమైనా అన్నాడా కేటీఆర్ దానం నాగేందర్ని ఉద్దేశించి? ఎట్లయినా పార్టీని మోసం చేసిపోయినట్టే. కానీ అంత నమ్మకంతో 2014 నన్ను కాదని చెప్పేసి, ఒక ఉద్యమ నాయకుడు నా కాదని చెప్పి 2014 పోటీ చేసి నన్ను కాదని చెప్పేసి, నేను అంత లాయల్ ఉన్న కాదని చెప్పి ఆయనకు గౌరవించి, సీనియర్ నాయకుడిని గౌరవించి, ఒక బీసీ నాయకుడిని గౌరవించి ఆయన టికెట్ ఇస్తే 2018లో 2023లో టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీకి హ్యాండ్ ఇచ్చి అందరికన్నా ముందే ఎప్పుడు ఏ నిమిషం పోదాం అన్నట్టు నిమిషంలో కూడా కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం ఆగి సరే ఉన్న పరిస్థితులను బట్టి లేదా ఆయన కాన్సెన్స్ గురించి దృష్టి పెట్టుకొని పోయినట్టు ఒక అర్థం ఉంటుంది. 1-2 నెలలకే అసలు ఆగలే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కండుకుంటున్నాడు. ఏ పార్టీ నాయకుడైనా ఎవరు ఒప్పుకుంటాడు చెప్పండి? మన పార్టీకి ఇబ్బందికి ఉన్న కాలంలోనే ఉండే నాయకుడు. అంతే. నీకు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిస్తే 2 సార్లు పార్టీ ఎమ్మెల్యే బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు కొంత పార్టీ ఓడిపోగానే నిమిషం కూడా ఆగకుండా పోయినామంటే ఏ పార్టీ నాయకుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. 100% కేటీఆర్ గారు కోపం ఉంటుంది, కేసీఆర్ కోపం ఉంటుంది. అసలు మా పార్టీకి రానియను 80% ఆయన రాడు, వచ్చినా రాని అసలు. అంతేనా? 100% ఇప్పుడు మరి ఎందుకు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ ఈ మధ్య కాలంలో చేస్తున్నారు? అంటే కేటీఆర్ని మెచ్చుకుంటున్నాడు, కేటీఆర్ కార్ రేసింగ్లో బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే స్టేట్మెంట్స్ ఇచ్చిండు. మరి కొంత అనుకూలమైన స్టేట్మెంట్స్ ఎందుకు ఆయన నుంచి వచ్చినాయి? నాగేందర్ గారికి అవసరం కొద్దిగా స్టేట్మెంట్ ఇవ్వచ్చాం, కానీ అందులో వాస్తవం ఉంది. కేటీఆర్ గారి వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగిన మాట వాస్తవమే. కేసీఆర్ గారు బోలశంకరుడు, అందులో ఆ 2 విషయాల్లో 100% కరెక్ట్. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆ వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. సరే, ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోయిండు, కాంగ్రెస్ పార్టీలో ఏదో మినిస్టర్ వస్తుందని చెప్పి చెప్పుకున్నాడు, వాళ్ళు విద్యాశాఖ మంత్రి అన్నాడు, ఇంకేదో మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పిండు, చాలా మంది చెప్పుకున్నాడు.
చెప్పుకున్న సందర్భంలో మరి వాళ్ళు అక్కడ రెస్పాన్స్ సరిగ్గా లేదో లేకపోతే అక్కడ ఈయన వాల్యూ ఎంతవరకు ఉందో మాకు కరెక్ట్గా తెలియదు. కానీ చాలా మంది బయట మీలాంటి పెద్ద మేధావులు పెద్దలు చెప్పేది వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈయన ల్యాండ్ వ్యవహారాల్లో కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు, అందుకే ఆయన నారాజుగా ఉన్నాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ఒక భాగంలో ఇది స్పెషల్గా పిలుచుకుని ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి విన్నాం మేము. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్స్ వెనుక బ్లాక్మెయిలింగ్ కాంగ్రెస్ బ్లాక్మెయిల్ ఇప్పుడు చెప్తే మీలాంటి వాళ్ళు చెప్పంగా మాకు కూడా ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం అట్లే అనిపిస్తుంది. ఏముంది సిచ్యువేషన్, ఏం అవసరాలు ఉన్నాయి ఆయనకు? ఏం అవసరం ఉంటుంది? అవసరం లేకుండా ఎందుకు పోతారు అసలు అధికార పార్టీలకు? ఏం అవసరం అసలు ఆయన వ్యవహారం మినిస్ట్రీ కూడా లేదు కదా, మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం లేదు. నెంబర్ 1 మంత్రి పదవి వస్తాను పోయిండు. నెంబర్ 2 చాలా ల్యాండ్ వ్యవహారాలు చేస్తుంటాడు, సెటిల్మెంట్ చేస్తుంటాడు. ఎక్కడ హైదరాబాద్ మొత్తం ఆయనదే కదా, సీనియర్లీ ఆయన చెప్పుకుంటున్నా హైదరాబాద్లో బ్రాండు ఆయన దాన నాగేంద్ర అంటే బ్రాండు. ఏ లెటర్ ఏ అధికారం లేకపోయినా పనులు అధికారులు చెప్తుంటారు. ఇప్పుడు ఒక పక్కనేమో అధికారులు ఆయన పేరు చెప్తే చేస్తారని చెప్తుండే, పనులు చేస్తారని చెప్తుండే, ఒక పక్కనేమో వెస్టర్న్ డీసీపీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా మీద చాలా విపరీతంగా కేసులు పెడుతుండు, మేము రెస్పాండ్ కావాలి, మమ్మల్ని అయితే అణచివేత చేస్తుందని చెప్పేసి ఒక పక్క చెప్తుండు. మరి ఆ బ్రాండ్ ఇక్కడ బ్రాండ్ పనిచేస్తుంది కానీ అక్కడ బ్రాండ్ పనిచేయదు. ఆ బ్రాండ్ ఎక్కడ పోయినటువంటి డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ గారు ఎందుకు నీ బ్రాండ్ని వాల్యూ ఇస్తలేడు, నువ్వు చేసే పనులు ఏంది, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నావు. విజయ్ కుమార్ మరి ఆయన డీసీపీ దాదాపు 12-13 కేసులు పెట్టిండు, మా కార్యకర్తని చాలా అన్యాయంగా ఓ కేసులో ఇరికిస్తే నేనే వెళ్ళి బయటికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి రాగానే అట్లుంటుంది ఏమన్నా సిచ్యువేషన్ లాగా. నువ్వు రూలింగ్ గవర్నమెంట్కి పోయినావు, ఒక పార్టీలో మా పార్టీలో గెలిచేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచేసి రూలింగ్ గవర్నమెంట్లో పోయినప్పుడు నీ మీద కానీ నీ మనుషుల మీద కానీ ఎవరైనా రూలింగ్ పార్టీలకు ఎవరుతారా? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఏదో చట్ట వ్యతిరేక చర్యలు పనులు చేస్తే తప్ప మీద కేసులు పెట్టాడు. డీసీపీ గారు అయితే మా మీద కూడా 100 కేసులు పెడుతుంది. ఇప్పుడు మా మీద ఇప్పుడు 4 ఈ నెల 2 నెలలని 4 కేసులు బుక్ అయినాయి. అంటే మా వల్ల ఏదో చెడు పనులు చేస్తేనే పెడుతున్నానని అనుకుంటున్నావు. నువ్వు కూడా అంతే కదా, నువ్వు రూలింగ్ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి స్థానిక ఎమ్మెల్యే ఉండి నీ మీద పెడుతున్నా అంటే నువ్వు ఎంత పెద్ద తప్పులు చేసింటే నీ మీద కేసు పెట్టాలి. అది ఆలోచించుకో ఒకసారి. కానీ ఇది ఏమైనా సరే ఈ స్టేట్మెంట్ వెనుక మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కంపల్సరీ బ్లాక్మెయిల్ ఉందని ఇప్పుడు మాకు అర్థమవుతుంది, చాలామంది మీద కూడా అదే చెప్తారు. ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిరా దీని మీద? సుప్రీంకోర్టు పోలే, ఇంకా హైకోర్టు దగ్గరే ఉన్నారు. ఫెస్టివల్ తర్వాత వెళ్ళిపోతున్నారు, వెళ్తారేమో. సో ఇప్పుడు హైకోర్టులో కూడా డబుల్ బెంచ్ ఏం చెప్పింది, పరిమితి టైంలో డిసిషన్ తీసుకోని చెప్పేసి స్పీకర్కి ఇచ్చింది. మరి పరిమితి టైం అని చెప్పి డిక్లేర్ చేయాల్సిన బాధ్యత డబుల్ బెంచ్ కుంటే చేయలేదు. మరి అది పరిమితి టైం అనేది ఎప్పుడు అని చెప్పలేము కాబట్టి మేము కంపల్సరీ సుప్రీంకోర్టుకి పోతుందని చెప్పినాం. ఈ పండుగ తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టు. ఒకవేళ ఆయన పదవిని కాపాడుకోవాలంటే 4 సంవత్సరాల వరకు ఇట్లానే ప్రొలాంగ్ అవుతూ ఉండాలి. సరే స్పీకర్ పరిధిలోని అంశం అని చెప్పినా సుప్రీంకోర్టు డెసిషన్ మీరు కోర్టుకు వెళ్ళి డెసిషన్ తీసుకునే సమయం ఇంకా 4 ఏళ్ల వరకు ఉంది. ఏ సందర్భంలో అయినా మళ్ళీ కేసు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఏ సందర్భం కాదు. మరి ఈ 4 ఏళ్ళు ఆయన తన పదవిని కాపాడుకోవడానికి అనర్హత వేటు పడకుండా ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మోరల్గా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొంటూ ఉండాలి ఈ సమస్యని. మీరు గతంలో ఎట్లాగైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారో వీళ్ళు కూడా అది ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా 4 ఏళ్ళు. మరి ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మరి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే ఉప ఎన్నికలు గతంలోనే ఎదుర్కొన్నాయి, ఇప్పుడు కొత్తగా ఏముంది నాకు అన్నింటికి సిద్ధమే అని అంటున్నాడు కదా. గతంలో ఉప ఎన్నిక ఎదుర్కొని ఏం చేసిండు, ఓడిపోయిండు. ఆసిఫ్ నగర్ కాంగ్రెస్లో నుంచి టీడీపీలో పోటీ చేసి మన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఓడిపోయిండు. ఇప్పుడు కూడా పునరావృతం అది అవుతుంది ఖచ్చితంగా. కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీలో నిజంగా డిస్క్వాలిఫై బై ఎలక్షన్ వస్తే మాత్రం 100% అది టీడీపీలో ఏదైతే జరిగిందో అదే పునరావృతం అవుతుంది. హైదరాబాద్ ఓడిపోతుంది, 100% ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, నారాయణ దగ్గర ఓడిపోతుంది 100%. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నిజంగా ప్రజల కొరకు కాన్స్టిట్యూన్సీ కొరకు పోతే నిజంగా అనొచ్చు. నీకు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వాళ్ళకి అంత అవసరం ఉంటుంది. నువ్వు సీనియర్ నాయకుడు అయినా, ఇంత అవగాహన నాయకుడు అయినా, 6 సార్లు ఎమ్మెల్యే అని గొప్పలు చెప్పుకుంటావు కదా. నీకు ప్రజల్ని కానీ ఎవరిని డిసిషన్ తీసుకోకుండా ఒక్క నిమిషం కూడా ఆగకుండా నువ్వు అధికార పార్టీలో పోయినట్టే నీకు ఎంత అధికార దాహం ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక 100% ఆయన స్వప్రయోజనం తప్ప దీంట్లో ఏదో ప్రజలకు ఉపయోగపడాలనో లేదా పార్టీకి ఉపయోగపడాలని లేదు. అదే కాంగ్రెస్ పార్టీని మా పార్టీలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది, ఇది బీసీ వ్యతిరేక పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 మాటలు చెప్పి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కొద్ది ఆయనకు వాల్యూ వేయట్లేదని చెప్పేసి, పట్టించుకోవట్లేదని చెప్పేసి, ఆయన చుట్టూ వాళ్ళు ఏదో ఒక చెప్పి పోవాలి. ఆయనకు అధికారమే పరమావధి, ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఆయన సంపాదన అధికారం 2 తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. అట్లాంటి ఆలోచన కూడా చేయడు ఆయన, ఓన్లీ సెటిల్మెంట్లు. బై ఎలక్షన్ వస్తే మీరేనా మరి టీఆర్ఎస్ 100% కేసీఆర్ గారు పిలిచి నన్ను
దానం నాయకందరికీ కొంత సీనియర్ నాయకుడు వచ్చిందని చెప్పేసి గౌరవించినావు. ఆ గౌరవం నిలబెట్టుకోలేదు. నువ్వేం మనసులో ఏం పెట్టుకో, ఖచ్చితంగా నువ్వు టికెట్ ఇస్తాను. నువ్వు 100% క్యాడర్ ఇబ్బంది కాకుండా క్యాడర్ని టచ్లోకి వెళ్ళిపో, క్యాడర్ మంచి చూసుకో. నువ్వు 2014 2018 దాకా ఇట్ట పని చేసినావు, అంతకుముందు ఉద్యమ సమయంలో ఇన్ఛార్జ్ కూడా ఇట్ట పని చేసినావు, అంతకన్నా రెట్టించి పని చేయి, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం అని చెప్పి హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా ఎప్పుడు హామీ ఇచ్చింది మీకు? మొన్న ఎంపీ ఎలక్షన్ తర్వాత, ఎంపీ ఎలక్షన్ ముందు, ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా కలిసింది. బై ఎలక్షన్ వస్తుంది అన్న ధీమాలో 100% వస్తుంది బై ఎలక్షన్. మేము ఎందుకు అంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వేరు, 10 మంది ఎమ్మెల్యేలలో 9 మంది ఒక ఎత్తు, ఈ ఒక్క మనిషి ఒక ఎత్తు. ఎందుకంటే ఈయన టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం దొరకదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది, అంతకన్నా ఎవిడెన్స్ ఏం లేదు. ఖచ్చితంగా ఈయన డిస్క్వాలిఫై కావడం 100% ఉంది, అవకాశం ఉంది. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే నేను నిలబడతాను, 100% దానం నాగేంద్ర మీద గెలుస్తాను. కొత్త క్యాండిడేట్ వస్తాడే మీ పార్టీలో కూడా? లేదు, అట్లేం లేదండి, అట్లే కంపల్సరీ ఇస్తారు. నాకు ఆల్రెడీ ఈయనకు వచ్చిందని చెప్పేసి ఈయనకి ఇచ్చారు అంతే. బీసీ నాయకుడు, చాలా పెద్ద నాయకుడు వచ్చిండు, హైదరాబాద్లో మన పార్టీని నమ్ముకొని వచ్చిండు కాబట్టి గౌరవిద్దామని చెప్పి ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాలతుంది అనుకుంటా వీడు. సరే, ఎలక్షన్ ఎందుకనో డైరెక్ట్ పోయి కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తాడు, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను బ్యాక్ వెళ్తాడు, ఇక అయిపోతుంది కదా. అట్లాంటి అవకాశమే లేదా? అట్లాంటి చెప్తారు కదా, ఒక్కటి కాదు 100కు 100% అవకాశం లేదు. దానా నాగేంద్ర గారు కదా, కడియం శ్రీగారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా పార్టీలు తీసుకోవద్దని డిసిషన్ తీసుకోరు, పార్టీలు తీసుకోరు. పార్టీ కష్టకాలంలో తన్నుకుంటూ పోయిన వాళ్ళని, పార్టీని అవమానించిన వాళ్ళని, పార్టీ నాయకత్వం అవమానించిన వాళ్ళని ఎందుకు తీసుకోవడం చెప్పండి? మా దాంట్లో కేటర్ తక్కువ ఉందా? ఆ రోజు రాజకీయ పునరీకరణ సమయంలో మేము కూడా ఉద్యమ సమయంలో పార్టిసిపేట్ చేయలేదు, కనీసం మేము కూడా బంగారు తెలంగాణ భాగస్వామ్యం అవుతాం, మేము కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తామంటే సరే గౌరవించి తీసుకున్నాడు. ఆ గౌరవాన్ని ఈరోజు కాలదనుకుంటూ వేరు. పార్టీ కొంచెం కష్టాలకు పోయిందంటే ఒక్క నిమిషం కూడా అక్కడ పోయారంటే అట్లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులను మా పార్టీలు తీసుకొని పార్టీలో ఉన్న క్యాడర్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? 80% తీసుకొని ఎవరు వచ్చి తీసుకోమని ఉద్దేశం ఏంటో. మినిస్ట్రీ వచ్చే అవకాశాలు అయితే అసలు గతంలో కూడా ఎట్లా ఇస్తారు? తీసుకోవడమే పెద్ద తప్పు అని ప్రజలలో ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత మంత్రి పదవి నేను వెళ్తే ఇస్తారు అని ఎట్లా ఆలోచించుంటాడు? ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయన పాత గర్వాపస్ అని చెప్పి చెప్పిండు కదా, పాత పార్టీ నాకు పాత పరిచయాలు ఏఐసిసిలు చాలా మంది పరిచయాలు ఉన్నాయి, రాహుల్ గాంధీ గారు పట్టుకుంటే పదవి వస్తుందని చెప్పేసి ఒక చిన్న ఆలోచన పోయినట్టు అనిపిస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అధికార పార్టీ లేకపోతే ఈ అధికారులు లేనరు, అధికారులు లేకపోతే మేము కబ్జాలు పెట్టలేము, కబ్జాలు సెటిల్మెంట్ చేయలేమని చెప్పేసి ఉద్దేశంతో పోయిటాడు 100% దాంట్లో ఏం మనం అనుమానించాల్సిన అవసరం లేదు. మరి అది ఆడ కాస్త డీసీపీ గారు ఒకరు సపోర్ట్ చేయట్లేదు, మిగతా సపోర్ట్ చేస్తున్నట్టు. ఆ డీసీపీ గారు లోకల్గా వెస్ట్ జోన్ డీసీపీ కాబట్టి ఇక్కడ ల్యాండ్ల మీద దాని మీద కేసులు పెట్టి ఉంటాడు నాకు తెలిసి. సో అందుకే ఆయనకు బాధ కలిగి ఉంటుంది. ఆ బాధతో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచిస్తున్నట్టు. సో మొన్న కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడానికైనా ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఓడిపోవడానికి పార్టీ మారిండనే ఓడిపోయిందా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయి అక్కడ కిషన్ రెడ్డి గెలవడానికి రీజన్స్ ఏమైనా? రేవంత్ రెడ్డి గారు పొద్దుబాలు ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గెలవాలని ఒక ఆలోచనతోని నాగేంద్రని పెట్టిందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రిజైన్ చేయి ఇక్కడ నుంచి పార్టీలోకి తీసుకొని ఈ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ఫామ్ ఇస్తారా? ఉంటే నేనేమంటారంటే రేవంత్ రెడ్డి గారికి ఈయన మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే ఆయన పార్టీలో గెలిచినాడు గారు, ఆయన సంబంధం లేనివాడు వచ్చిండు. ఈయన అవసరం కూడా వచ్చింది, ఆయన బతలాడలే. కాంగ్రెస్ లో ఈయన బతలాడు రా అని ఏమనలే. ఈయన ఇంటింటి తిరిగి కాళ్ళు ఎన్నికలు పట్టుకుని ఈయన పార్టీలో పోయింది తప్ప వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత కూడా సరే ఇప్పుడు కిషన్ రెడ్డి గెలవాలి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఓడిపోయిన పెద్ద సమస్య అవసరం లేదని చెప్పేసి పెట్టడం జరిగింది. అంతకుముందు చాలా మంది ఇంతకన్నా డబ్బులు పెట్టుబడి పెట్టి నిలబడతారో చాలా మంది పోయారు, కానీ మా పార్టీకి కూడా పోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఈయనకి ఇచ్చిండ్రు. ఈయన ఓడిపోయినా నష్టం లేదని చెప్పేసి ఒక ఆలోచనతో ఇచ్చారు టికెట్. ఈయన ఆ రోజు ఇన్ని ఓట్లు వచ్చడం కూడా ఏంటంటే, ఆ రోజు ఇప్పుడు ఇండియా కూటమి 2 కూటమిలు వేరే వేరే ముస్లిం మైనార్టీలు మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపు ఉన్నారు, హిందువులైతే ఒకవైపు ఉన్నారు. ఒక పోలరైజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు వచ్చినాయి. ఆయన వ్యక్తిగతంగా అయితే 100% ఆ ఓట్లు కూడా వచ్చేది కావు. ఓన్లీ మాస్ లీడరే కదా, 2018 గెలిచే, ఇక్కడ గెలిచే, అంతకుముందు 3 సార్లు గెలిచే అంత గొప్ప నాగేందర్. అంతే నేనేమంటాను, ఇది ఒక చిన్న మంచి మంది మీరు మరీ చూపించాలి. అయితే అంటే నిజంగా మాస్ లీడర్ అయితే, నిజంగా ఆయనకు వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, చాలా ప్రజలు ఆదరించి ఉంటే, అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే, నిజమైన నాయకుడు అయితే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలవాలి. అది గొప్పతనం తన నాయకత్వ లక్షణాలు. నీ ఏ పార్టీ ముద్దుకుంటే, ఏ పార్టీ మంచి గెలుస్తామని నమ్ముకుంటే, ఏ సర్వే చేసుకుని ఆ పార్టీలో పోయి నిలబడి ఓవరాల్ నిలబడతారు. ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చినా కూడా, ఏ అనామకుడు వచ్చినా కూడా గెలుస్తాడు. 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడే గెలిచే పరిస్థితి అది. నువ్వు ఆ పార్టీలో ఏదో గెలిచే పార్టీలోకి వచ్చి నిలబడి నువ్వు నా గొప్పతనం ఉంది, నా బ్రాండ్ ఉంది, నేనే గొప్ప లీడర్ని, నేను మాస్ లీడర్ని,
పేరే ఒక బ్రాండ్ అని చెప్పి చెప్పుకుంటే ఎట్లా చెప్పండి. నిజంగా నీ పార్టీలో ఉండి నీకు పెంచి పోయించిన పార్టీ, నీకు అవకాశం ఇచ్చిన పార్టీ, నీకు మంత్రి పదవి ఇచ్చిన పార్టీ, ఇది ఆ పార్టీని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన పార్టీ లీడర్వే, నువ్వు ఆ పార్టీలో ఉండి గెలవాలి. అది గొప్పతనం అంటారు. ఏ పార్టీ మేము కష్టపడి మా పార్టీని పునరుద్ధరణ మంచి చేసుకొని మంచి ఇంటింటికి తిరిగేసి ఇంటింటి టీఆర్ఎస్ అని పెట్టుకొని తిరిగి అంతా పోలరైజ్ చేసుకున్న తర్వాత నువ్వు వచ్చి మా పార్టీలో నిలబడి గెలిచిందని నా గొప్పతనం అంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు గెలుపు చూస్తే ఇప్పుడు నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు నిజమైన మాస్ లీడర్ అయితే, నిజంగా నీ పేరు మీద బ్రాండ్ ఉంటే ఇప్పుడు నువ్వు రిజైన్ చేయి. నిజంగా ఎట్లా ఇవ్వాలతో రేపు డిస్క్వాలిఫై అవుతావు. అది దానికంటే ముందు గౌరవం ఉంటుంది. నువ్వు రిజైన్ చేసి నిలబడు, గెలిచి అప్పుడు చెప్పు నేను నిజమైన మాస్ లీడర్ని, నాకు నా పేరెంట్కి బ్రాండ్ ఉంది, నేను 6 సార్లు ఎమ్మెల్యేని, నేను హైదరాబాద్ పెద్ద లీడర్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేదు. ఎక్కడ బుద్దుకుంటే అక్కడ పోటీ చేయాలి, ఏ అధికారం ఉంటే ఆ పార్టీలో పోవాలి. నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యేకి మరి మేమేం చేస్తాం చెప్పండి. ఇక మీరు అట్లా చెప్పుకుంటుంటే చూద్దాం. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పోయే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లో గెలిచిన ఎమ్మెల్యేలు నిజమేనా? ఏమన్నా ఒక్కరు కూడా ఓరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కరు కూడా ఓరు. తలసాని ఒక్కరు కూడా ఓరు. ఇప్పుడు ఉన్న వాళ్ళే అక్కడ పోయిన 9 మంది 10 మంది వాళ్ళే. ఇప్పుడు మీరే అంటారు కదా నాగేందర్ వచ్చేటట్టుండు, కేసీఆర్ కాలేలు అదే చెప్తున్నా. అదే చెప్తున్నావు. వాళ్ళ ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ మా పార్టీ నాయకులు రానియరు. వాళ్ళు రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. కానీ మా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా వాళ్ళు తీసుకున్నడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఇంత ఇబ్బందులు పాలు చేసేసి పోయిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడడం, మా పార్టీలో ఉండే 2 సార్లు ఎమ్మెల్యే మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు భావిస్తారు. మేము కూడా వ్యక్తిగతంగా మేము కూడా భావిస్తున్నాం. మంత్రి పదవి ఇస్తే రెడీ అంటున్నట్టు కదా అని మీలాంటి వాళ్ళతో వింటున్నాం. కరెక్ట్గానే నాకు తెలిసినంత వరకు మా పార్టీ యాక్టివ్గా పనిచేస్తున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నాడు. మరి మేము ఎట్లా చెప్తాం చెప్పకపోవడానికి మేము అనుకుంటున్నాం. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నారా మీరు ఎట్లా కార్యాచరణ? ఫార్ములా ఈ కార్ రేసులో మాత్రం అరెస్ట్ కావడానికి ఛాన్స్ లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు జైలు పోయింది కాబట్టి కేటీఆర్ గారిని కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కరప్షన్ లేదని చెప్పి క్లియర్ గంటపదం చెప్తున్నాం, బల్లగుద్దు చెప్తున్నాం, ఇప్పటికి చెప్తున్నాం. మేము పంపిన మాట వాస్తవమే. కేటీఆర్ గారు ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నాడు. మొన్న ఇంటర్వ్యూలో అది 82 ప్రశ్నలలో కూడా చెప్పాడు. ఖచ్చితంగా పంపిన ఒక హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పంపిన మాట వాస్తవమే. అక్కడ అమౌంట్ ముట్టిన మాట వాస్తవమే. ముట్టలేదని చెప్పండి, నేను రెస్పాన్సిబుల్ అవుతా. వాళ్ళు ముట్టిన ఒప్పుకున్నారు, మిగతా బ్యాలెన్స్ కట్టు కార్ రైస్ పెడదామని చెప్పారు. మీరు కట్టలేకపోయారు, మీరు హైదరాబాద్ బ్రాండ్ మీరు ఖరాబ్ చేసిన చెప్పిండు. ఇందులో ఏమన్నా అక్కడ పంపిన కంపెనీ నుంచి నాకేమన్నా కానీ నా వ్యక్తిగత సహచరులు కానీ ఎవరికైనా రూపాయి వస్తే అది కరప్షన్ అంటారు. ఇలా ఎక్కడ క్లారిటీ ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్కి సహకరించవచ్చు కదా. ఉంటేనే వస్తాము అంటున్నారు, అంటే అరెస్ట్ ఆర్డర్ అడుగుతున్నారు పదే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా. అడ్వకేట్లు రావాలంటే చెప్తున్నది, అడ్వకేట్లు రావాలని ఎందుకంటే మొన్న పట్నం నరేందర్ రెడ్డి గారు లగచర్ల విషయంలో ఆయన స్టేట్మెంట్ చేయకముందే కేటీఆర్ ప్రోద్బలంతో ఇవన్నీ చేసినామని చెప్పారని చెప్పి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి లీకులు ఇచ్చారు. సో ఈయన కూడా ఇప్పుడు ప్రశ్నలు అడగకముందుకే ఏం చేయకముందుకే ఏదో ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపగాల, తప్పుడు సమాచారం ఇస్తే బాగుంటుంది అని చెప్పి అడ్వకేట్ ఉంటే బాగుంటుంది. ఏదైనా సంతకాలు పెట్టించినా ఏదైనా మాట్లాడినా వాళ్ళు కూడా పక్కన ఉంటారని చెప్పి ఆలోచనతో పోయింది తప్ప వీళ్ళేదో కరప్షన్ అయిందని వీళ్ళు అరెస్ట్ చేస్తారని జైలు పట్టి ఇప్పటికే చెప్తున్నాం. మేము జైలుకు పంపినా సిద్ధంగా ఉన్నాం. అది కరప్షన్ కాలేదు. ఇంటెన్షనల్గా మీరు కక్ష సాధింపుగా మీరు కేసు పెట్టి జైలు పంపాలంటే కేటీఆర్ గారు పోవడం రెడీ ఉన్నారు. దాన్ని మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. కార్యకర్తలకు రెడీ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి రెడీ ఉన్నది. దీంట్లో వేసజాలు పోవం, దీంట్లో వెనకడిగేసి ముచ్చట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన గోవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ దానం నాగేందర్ ఇష్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.